శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 621వ నామం దివ్య విగ్రహ. మంత్రస్వరూపంలో శ్రీ దివ్య విగ్రహాయ నమః. మనం ఇంతకుముందు 5 నామాలలో అమ్మవారిని వరుసగా నిరాకార నిర్గుణ స్వరూపంగాను, ఆ తర్వాత పావనాకృతిగా మరియు అనేక కోటి బ్రహ్మాండ జననిగా వసిన్యాది వాగ్దేవతలు మనచే దర్శింపచేశారు. పావనాకృతి అయిన అనేక కోటి బ్రహ్మాండ జనని యొక్క స్వరూపాన్ని ఈ నామంలో మరోసారి మనకు దివ్య విగ్రహ అని వర్ణిస్తున్నారు. ఇప్పుడు ఈ నామానికి గల విశేషార్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఒక శిల్పి రాతిని విగ్రహంగా మలచినప్పుడు దాని యొక్క స్వరూపంలో భౌతిక వికారాలు తప్పకుండా ఉండి తీరుతాయి. ఒక్కసారి శాస్త్ర ప్రకారం తయారు చేసిన ఆ దేవతా విగ్రహానికి మంత్రం యొక్క శక్తిని ధారపోసి ప్రతిష్ఠించినప్పుడు ఇక ఆ దేవతా విగ్రహం భౌతిక స్వరూపమునకు చెందని ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. ఆ దేవతా విగ్రహం యొక్క శక్తి ఈ భౌతిక ప్రపంచానికి చెందనిది అయి తన శక్తి ప్రసరిస్తూ తన యొక్క సాధకులను రక్షిస్తూ ఉంటుంది. అటువంటి భౌతికంగా చెప్పడానికి వీలులేని దివ్య శక్తిని కలిగి ఉన్న విగ్రహాన్ని దివ్య విగ్రహము అని అంటారు. ఎవరైతే అమ్మవారి యొక్క ఆ దివ్యమైన విగ్రహాన్ని పూజిస్తారో అలా పూజించిన ప్రతిసారి అమ్మవారు సాధకుని యొక్క మనసులో ఉన్న వికారాలను తొలగించి సాధకునికి సత్వగుణాన్ని ప్రసాదిస్తారు. ఆ విధంగా సనాతన ధర్మం నిలబడేటట్లు అనుగ్రహిస్తారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. మనం ఇంతకు ముందు నామాలలో చెప్పుకున్నట్టుగా అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండ జనని అయి ఉన్నారు. ఈ అనేక కోట్ల బ్రహ్మాండములు అమ్మవారి యొక్క దివ్య విగ్రహం నుండి సృష్టింపబడుతున్నాయి. అంత గొప్పదైన అనేక కోటి బ్రహ్మాండ జనని యొక్క దివ్య విగ్రహం మనలను సదా రక్షించుగాక. ఓం శ్రీమాత్రే నమః.